అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు. భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలోని చెప్పారు. అయితే ఈ భగవద్గీత మనకి మొదటి అధ్యాయం నుండి భగవద్గీతేనా అంటే మొదటి అధ్యాయంలోనంతా కూడా కేవలం ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అడుగుతారనమాట. ఎవరెవరు ఉన్నారు యుద్ధభూమిలోని, ఏమిటి మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాండవులు ఎంతమంది ఉన్నారు అని మొట్టమొదటి శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. అయితే రెండవ అధ్యాయములోని 11వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను బోధించారు. మళ్ళీ 18వ అధ్యాయంలోని 71వ శ్లోకం వరకు కేవలం భగవద్గీతను మాత్రమే అందులో ఉంటుంది. మిగిలిన అన్ని శ్లోకాలలో కూడా యోధనుడు, భీష్ముడు, వీళ్ళ యొక్క పరాక్రమములు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ వస్తాయి. కానీ రెండవ అధ్యాయం, ఆ అధ్యాయంలోని 11వ శ్లోకం నుంచి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను బోధించారు. అయితే ఈరోజు మనం అందరం కూడా గీతా జయంతి అని అంటున్నాం మార్గశిర శుక్ల ఏకాదశికి. అలాగే ఈ ఏకాదశికి మోక్షద ఏకాదశి అని కూడా పేరుంది. మోక్షమును ఇచ్చేటటువంటి ఏకాదశి ఇటువంటి రోజున. అది ఎలా అంటే పూర్వకాలంలోని ఒక రాజు ఉండేవారు. ఆయనకి ఒకసారి కలలోని వాళ్ళ తండ్రి నరకంలో బాధలు అనుభవిస్తున్నట్లుగా కల వచ్చిందిట. ఏమిటి, నా తండ్రి నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఏమి చేయడము, దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పి మంత్రులను అడిగితే వాళ్ళందరూ కూడా మాకు తెలియదండి, కాకపోతే కొండ మీద ఒక స్వామి ఉన్నారు, ఆయన్ని వెళ్ళి అడగండి అంటే ఆ కొండ మీద స్వామికి వెళ్ళి అడిగితే ఆయనకి ఉన్నటువంటి దివ్య అపూర్వమైన శక్తుల వలన ఆయన దివ్య దృష్టితో చూసి, నిజమే నాయన, మీ తండ్రి గారు తన యొక్క జన్మలోని చేసినటువంటి పాపకర్మల వలన ఆయన నరకంలోని శిక్షలను అనుభవిస్తున్నారు అంటే, మరి దీనికి ఎలా స్వామి, మా నాన్నగారు అటువంటి బాధలు పడకూడదు అని అంటే ఆయన ఏం చెప్పారంటే, ఈ భగవద్గీత పుట్టినరోజైనటువంటి మార్గశిర శుక్ల ఏకాదశి నాడు భగవద్గీతలోని ఒక్క అధ్యాయం అయినా సరే నువ్వు చదివి ఆ అధ్యాయం యొక్క ఫలాన్ని మీ నాన్నగారికి ధారపోయు, దానివలన ఆయన నరకంలో అనుభవించే శిక్షలన్నీ కూడా పోతాయి అని చెప్పారట. అప్పుడు ఆ రాజుగారు ఈ మార్గశిర శుక్ల ఏకాదశి నాడు భగవద్గీతలోని ఒక్క అధ్యాయం చదివి వాళ్ళ నాన్నగారికి పేరుతోటి ధారపోశారు. అప్పుడు ఆయనకి నరక బాధలు తగ్గాయి. నరక బాధలు తగ్గి మోక్షం పొందారు. అందువలన దీనిని మోక్షదా ఏకాదశి అంటారు. కాబట్టి ఇటువంటి రోజున కనీసం భగవద్గీతలోని ఒక్క అధ్యాయమైనా సరే చదవడానికి ప్రయత్నించాలి. లేదండి మేము చదవలేము, ఒక్క అధ్యాయం అంటే చాలా కష్టం అంటే కనీసం ఒక్క శ్లోకమైనా చదవండి. ఈ గీతా జయంతి నాడు ఒక్క శ్లోకమైనా చదివితే మనకి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ భగవద్గీత అన్నీ కూడా మనకి సంస్కృతంలోనే ఉంటాయి కదా, కాబట్టి కొంచెం చదవడం కష్టం, నాలుక తిరగడం కష్టం ఒకటి. రెండవది, సరే చదివేస్తాం కానీ దాని అర్థాలు మనకి తెలియవు కదా. అందుకని ఇది నాకు మా అమ్మమ్మ గారు నేర్పించినటువంటి పాట. భగవద్గీత తెలుగులోనమాట. చాలా మనకందరికీ కూడా అర్థమయ్యే రీతిలోని ఉంటుంది, చదువుతుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. చక్కగా తెలుగులో ఒక పాట రూపంలోని ఉన్నటువంటిది. అది నేను ఇవాళ మీకు వినిపించబోతున్నాను. కనీసం చదవకపోయినా భగవద్గీత విన్నా కూడా అదే ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ పాటని విని మీరందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులను పొందుతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా నా ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈ అధ్యాయంలోని భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తున్నారనమాట.
ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఇదంతా కూడా ఈ కురుక్షేత్రంలోని జరిగినటువంటి సంగ్రామము, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినటువంటి ఈ భగవద్గీత, ఇదంతా కూడా సంజయుడికి ఉన్నటువంటి దివ్య శక్తి వలన, దివ్య దృష్టి వలన ధృతరాష్ట్ర మహారాజుకు పూర్తిగా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు సంజయుడు. అందుకని సంజయుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడు ఇంకా అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఆహా ఎంత అదృష్టము నామది ఆనందం బాయే, మదిలో పుట్టిన సంశయంబులు మాయ కృష్ణ, చెప్పబోవు నా కోరిక విని అది తప్పని ఎంచకుమా, నీ స్వరూపమును చూడదల్చి తిని నీరజాక్ష సౌరి, నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది నేను చూడాలని అనుకుంటున్నాను కృష్ణ అని చెప్పి అర్జునుడు అడిగాడు. అప్పుడు అనే వరకు శ్రీకృష్ణుడు చిరునగవుతో, ఈ కన్నుల నన్ను చూడలేవయ్యా ఇత్తు దివ్య దృష్టి, అనుచు ప్రేమతో అర్జున నేత్రము అచ్యుతుండు తుడిచే, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, నువ్వు నీ యొక్క ఈ కన్నులతోటి నా యొక్క దివ్య విశ్వరూపాన్ని నువ్వు చూడలేవు, కాబట్టి నేను నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అని చెప్పి అర్జునుని యొక్క 2 కళ్ళను శ్రీకృష్ణ పరమాత్మ తుడిచేరుట. అప్పుడు ఎలాంటి రూపం గోచరించిందయ్యా అంటే, దివ్యాభరణాల్ దివ్యాయుధములు భారత వీర వినుమోపార్థ, దివ్యహారములు దివ్య వస్త్రములు భారత వీర వినుమోపార్థ, దివ్య గంధములు దివ్యకాంతులు భారత వీర వినుమోపార్థ, దివ్యాకృతితో తేజరిల్లెను భారత వీర వినుమోపార్థ, విశ్వరూపమును చూచినాడయా వీరుడు అర్జునుడు, అనేక ముఖములు అనేక నేత్రములు బళిబళి, అనేక బాహువులు అనేక పాదములు బళిబళి, అనేక ఉదరములు అనేక ఊరువులు బదుబళి, ఎన్నో కోరలు ఎన్నో నదులు ఎన్నో చక్రాలెందరో ఋషులు, రుద్రాదిత్యులు వసువులు సాధ్యులు విశ్వదేవతలు అశ్విని దేవతలు, అందరూ యక్షులు రాక్షస సిద్ధులు గంధర్వులు పితృదేవతలందరి కన్నుల జూచాడు, శిరము వంచి అందరికి ప్రణతులను చేసి కృష్ణ జూచి, దోసిలొగ్గి కడు భక్తి భావముతో వాసవసుతుడనియే. అప్పుడు ఏం చూశాడు శ్రీకృష్ణుడికి యొక్క విశ్వరూపము అర్జునుడికి ఎలా గోచరించింది అంటే, ఎన్నో దివ్య ఆభరణములను, దివ్య ఆయుధములు, దివ్య హారములు, దివ్య వస్త్రములు, దివ్య కాంతులు, ఎంతో దివ్యాకృతితోటి తేజరిల్లినటువంటి విశ్వరూపమును అర్జునుడు చూశాడు. అది ఎలా ఉంది అంటే, అనేక ముఖములు ఉన్నాయి, అనేక నేత్రములు ఉన్నాయి. మనకి విష్ణు సహస్రనామంలోని సహస్రము అంటే 1000 అని కాదు కదా, అనంతము అని చెప్పి కదా. కాబట్టి ఇక్కడ కూడా అనంతమైనటువంటి ముఖములు, అనంతమైనటువంటి నేత్రములు, అనంతమైనటువంటి బాహువులు, అనేక పాదములు, అనేక ఉదరములు, అనేక ఊరువులు, ఊరువులు అంటే తొడలు, ఎన్నో కోరలు, ఎన్నో నదులు, ఎన్నో చక్రాలు, అలాగే ఆ రూపంలోనే ఎంతమందో ఋషులను, రుద్రాదిత్యులు, ద్వాదశాదిత్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు, గంధర్వులు, పితృదేవతలు, వీళ్ళందరినీ కూడా అర్జునుడు తన యొక్క నేత్రములతోటి చూశాడు. చూసి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారములు చేశాడు. చేసి కృష్ణుని చూసి దోసిలి ఒగ్గి కడు భక్తిభావంతో ఈ విధంగా అంటున్నాడు. ఏమని? ఆహాహా ఏమి అఖండ మహిమా, సూర్యచంద్రులే నీ నేత్రములు, బ్రహ్మాండంగా భయంకరముగా నీ స్వరూపము నిలిచి ఉన్నది, దిక్కులన్నిటిలో పిక్కటిల్లినది, గిజగిజలాడుచు గజగజ వణుకుచు 3 లోకములు భయపడుచున్నవి, మధులు మధ్య తుది గనలేకున్నవి. అప్పుడు ఏమంటున్నాడు స్వామి, ఏమిటి నీ యొక్క అఖండ మహిమ, సూర్యచంద్రులే నీ యొక్క నేత్రములుగా ఉన్నాయి, బ్రహ్మాండం ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా నీ యొక్క స్వరూపము ఉన్నది, దిక్కులన్నిటిలోనూ కూడా పిక్కటిల్లిపోతోంది అని ఈ మొత్తం నీ యొక్క విశ్వరూపాన్ని చూసి ఈ మొత్తము ఈ 3 లోకములు కూడా గజగజ వణికిపోతున్నాయి, భయపడిపోతున్నాయి. అసలు ఎక్కడ ఆది ఎక్కడ అంతము అన్నది కూడా తెలుసుకోలేకపోతున్నాయి.
అని చెప్తూ, నీ నేత్రములు భుగభుగమంటూ నిప్పులు గ్రక్కుచుండే, అయయో వక్త్రాల్ ఫెళఫెళమంటూ ఆవులించుచుండే, పటపటమంటూ పదును చూపుతూ పండ్లు కొరుకుచుండే, తళతళ మెరిసే కోరల సందుల దారులు పడి ఉండే, సరసర వెళ్ళి శత్రుసేనల సందులలో చొచ్చే, చిందుల పరువుల నదుల సాగరము నందు చేరినటులా, దుర్యోధన దుశ్శాసనాదులు ద్రోణ భీష్మ కృపులు కర్ణాదులును సమస్త సైన్యము గాంచుచుంటి నందు, అదిగదిగదిగో నీ ముఖాగ్నిలో ఆహుతి అయినారు, అగ్ని లోపల మిడుతుల మాదిరి అంతరించినారు, నీ దంతాలలో సందుల లోపల నీల్గి నల్గినారు. భగవద్గీత గానము పావన గంగా పానము. ఎలా ఉన్నాయిట స్వామివారి యొక్క నేత్రములు? నిప్పులు కక్కుతున్నాయిట, అగ్ని గోళంలాగా భుగభుగ మండుతూ నిప్పులు కక్కుతున్నాయిట. అలాగే ఆవులిస్తే చాలు మొత్తం అంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కూడా పెళపెళమంటూ ఉన్నాయట, పటపటమంటూ తన యొక్క పండ్లు కొరుకుతూ ఉన్నారట. ఆ పండ్ల మధ్యన మెరిసే కోరల సందులలోని అనేక దారులు ఉండి, అవి ఎలా ఉన్నాయి ఆ కోరలు అనిసరంటే, సరసరా వెళ్ళి శత్రుసేనల లోపల ఆ మొత్తం అంతా కూడా ఆ కోరలు చొచ్చుకుని పోయినట్లుగా ఉన్నాయిట. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణాదులు మొత్తం సమస్త సైన్యమంతా కూడా ఆ పళ్ళ మధ్యన ఉన్నాయిట. వాళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క ముఖాగ్నిలోని ఆహుతి అయిపోయారు. అగ్ని లోపల ఎలా అయితే మిడతలు పడిపోయి ఎలాగైతే కాలిపోతూ ఉంటాయో అలాగ వీళ్ళందరూ కూడా అంతరించిపోయారు. స్వామివారి యొక్క ఆ దంతాల సందుల లోపల నీలిగి పూర్తిగా మనం నమిలిస్తే ఎలాగా ఒక ఏదైనా సరే మనం నమిలేమనుకోండి, ఒక పప్పు నమిలితే ఎలా నమిలేస్తాము, ఎలా పిండిలాగా నమిలేస్తాము, అలాగా వీళ్ళందరూ కూడా ఆ స్వామివారి యొక్క దంతాల యొక్క సందుల లోపల పూర్తిగా నలిగిపోయారుట. ఇలాగ చెప్తున్నారనమాట. ఇంకా ఏమంటున్నారంటే, హే మహానుభావ, నీదు మహిమనే నిప్పుడు గంటిని నీరజాక్ష కృష్ణ, విశ్వవేత్తవు ముక్తిదాతవు శాశ్వతుండవయ్యా, వాయువు నీవే, యముడవు నీవు, వరుణుడవు నీవు, అగ్నివి నీవే, చంద్రుడవు జగదాధారుడవయ్యా, అంతట నిండిన నీరూపముకు ఆనంద వందనములు, చూడజాలనయే నీరూపమునునే చూడజాలనయ్యా, చక్రము గదియు కిరీటధారి అయి శాంతరూపవగుచు, దర్శనమిమ్మ దేవదేవనే ధన్యుడనన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపమునంతటినీ కూడా ఉపసంహరించుకుని అర్జునుని ఇలా ఓదారుస్తున్నాడు. ఇతరులెవ్వరూ చూడలేరు నన్నిటులను కిరీటి, పూర్వపుణ్యమున నీకు కల్గె ఈ భూరి భాగ్యమయ్యా, భీష్మాదులనే నెట్లు చంపెదనని భీతి చెందకోయి, నాచే అందరూ ఇదివరకెప్పుడో నాశనమయ్యారు, కారణభూతుడను నేనే కాని నీవు కావు పార్థ, కావున యుద్ధము చేయుము కీర్తిని గాంచగలవు యనుచు, దామోదరుడు విశ్వరూప సందర్శన యోగంబు ఫల్గుణనుకు చూపించి తెలిపిన పద్ధతి చెప్పి తిని, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. ఎప్పుడైతే అర్జునుడు ఇంతటి విశ్వరూపమును చూశాడో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మకి శరణాగతి చేసి, స్వామి నువ్వే చంద్రుడవు, నువ్వే అగ్నివి, నీవే జగదాధరుడివి, ఈ అంతటా నిండిన నీ రూపం ఏదైతే ఉందో దానికి ఆనంద వందనములు. కానీ స్వామి నేను ఇటువంటి ఈ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను, కాబట్టి నువ్వు మళ్ళీ చక్రమును, గదను, కిరీటమును, నీ యొక్క శంఖమును వీటిని అన్నిటినీ కూడా ధరించి శాంత స్వభావముతోటి నాకు దర్శనమియ్యు స్వామి, ఓ దేవదేవ నేను ధన్యుణ్ణి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని అర్జునుడికి ఇలా చెప్పారు, ఇంకెవ్వరూ కూడా నన్ను ఇతరులు ఎవ్వరూ కూడా నా ఈ విశ్వరూపాన్ని చూడలేరు, ఎందుకంటే అది నేను నీకు మాత్రమే చూపిస్తున్నాను, పూర్వ పుణ్యం వలన నీకు ఇటువంటి మహద్భాగ్యం దొరికింది. నువ్వేంటయ్యా పార్థ, నేను భీష్ములను వీళ్ళందరినీ
కూడా చంపలేని వీళ్ళందరూ నా వాళ్ళంటావేంటి? అసలు వాళ్ళందరూ ఎప్పుడో నాలోని నాశనమైపోయారు, ఇదివరకు ఎప్పుడో నా చేత చంపబడ్డారు, నేనే చంపాను కానీ నువ్వేమీ చంపలేదు పార్థ, నువ్వేదో ఇప్పుడేదో కొత్తగా చంపుతున్నానని సరే అనుకోకు, దానివల్ల నీకు ఎటువంటి పాపము జరగదు, కాబట్టి యుద్ధము చెయ్యను అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా అనకు అని చెప్పి ఈ విశ్వరూప సందర్శన యోగాన్ని అర్జునుడికు శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు. ఇది సంజయుడు కౌరవ మహారాజు అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజునకు చెప్పారు. ఇది విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయము. జై శ్రీకృష్ణ.